నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయోధ్యలో భక్తులు విరాళంగా ఇచ్చిన కొన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ దొంగల పాలైంది. అంటే అక్కడ సీసీ కెమెరాలకు అడ్డుగా నుంచొని అక్కడ దోపిడీ చేశారు ఆ కానుకల్ని. సో దాని విలువ సుమారుగా కొంతమంది 70 కోట్లు అంటున్నారు, కొంతమంది 200 కోట్లు అంటున్నారు. కానీ సిట్ అయితే ఇప్పటి వరకు 72 లక్షల రూపాయలు మాత్రమే రికవర్ చేసుకుంది. అంటే సిట్ దర్యాప్తు సరైన పద్ధతిలో సాగట్లేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే అయోధ్య నిర్మాణం నుంచి కూడా ఇప్పటి వరకు అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆభరణాలు దొంగిలించడం, వీధి లైట్లని, ఇంకా రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఏంటి అయోధ్య అవినీతికి, దోపిడీకి ఒక అడ్డాగా మారిందా? అంటే బయట నుంచి రకరకాల కానుకలు వచ్చాయి అక్కడికి. ఆ కానుకలని అక్కడ క్షేత్ర తీర్థ ట్రస్ట్ అని ఏదో ఉంది అక్కడ. చంపత్రాయ్ అని ఒక ఆయన దాని ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన అసలు ఇలాంటి స్కామే జరగలేదు అని చెప్పాడు మొదట. కానీ జనం నుంచి విపరీతంగా ఒత్తిడి రావటం రకరకాలుగా, అంటే అఖిలేష్ యాదవ్ కెలికాడు దీన్ని. యాక్చువల్లీ కెలికి ఆయన రాశాడు, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి, ఒకసారి వెరిఫై చేసుకోండి, ట్రస్ట్లో చాలా డబ్బులు నగలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పినటువంటి ఫిగర్స్ వేరు, వీళ్ళు 7 కోట్లకి కుదించే ప్రయత్నం జరుగుతోందని. ఆ కుదించటం, ఈ వ్యవహారాలు బయట విపరీతంగా చర్చ జరగటం ట్రస్ట్కి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ దెబ్బతింటోంది. కాబట్టి ఇమీడియట్గా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం రంగంలోకి దిగి ట్రస్ట్లో ఉన్నటువంటి కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళు కేసు నమోదు చేశారు, వాళ్ళ మీద నమోదు చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు కూడా. దాదాపు 8 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం. అప్పటి వరకు ఆలయాన్ని కానీ ట్రస్ట్ని కానీ ఇవి అంటే అపవిత్రం చేసేటువంటి ఈ సాకుతో, అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో అక్రమం జరిగిందని అడ్మిట్ చేయట్లా. మీరు చెప్పిన ప్రకారం కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వాస్తవాలు ఏంటనేది ప్రపంచం ముందు పెడతాం. మీరు విమర్శలు చేస్తే మేము పారిపోవటం అలా కాదు. మేము చాలా స్పష్టంగా అరెస్టులు చూపించాం, వాళ్ళని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అందులో కీలకంగా వ్యవహరించాడు అని చెప్తున్న వ్యక్తి తాలూకా ఇంటికి వెళ్ళారు వీళ్ళు. ఈ ఆలయ ట్రస్ట్లోకి, ఈ యాక్టివిటీలోకి అతను రావడానికి ముందున్నటువంటి ఆస్తికి, వచ్చిన తర్వాత అతను అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్కి ఏమాత్రము సంబంధం లేదు. అంటే చాలా బీభత్సమైన స్థాయిలో ఆయన భవంతులు ఇవన్నీ అక్వైర్ చేయగలిగాడు. ఎక్కడి నుంచి చేశాడు ఇదంతా అంటే ఈ భక్తులు ఇచ్చేటువంటి కానుకల్ని తను కైంకర్యం చేయటం ద్వారా, తను కైంకర్యం చేసి వాటన్నిటినీ ఇంకెక్కడో కుదోబెట్టు ఏదో చేసి మొత్తానికి ఆ డబ్బులతో ఆయన ప్రాపర్టీస్ అక్వైర్ చేస్తున్నాడు అనేది ప్రపంచానికి అర్థమైంది. మిగిలిన వాళ్ళు కూడా ఇదే బాటలో వెడుతూ ఉండవచ్చు. అంటే దేవుడు ఉన్నాడా లేడా అనే విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. అంటే ప్రపంచానికి క్లారిటీ ఉన్నా లేకపోయినా వాళ్ళకి డెఫినెట్గా లేడు అనే జ్ఞానం వాళ్ళకు ఉంది. అందుకని మనం ఏం చేసినా పర్వాలేదు, ఆయన ఎలాగూ పట్టించుకోడు, లేడు కాబట్టి అనే కాన్ఫిడెన్స్తోనే వీళ్ళు ఈ కార్యక్రమాలు చేశారు. కానీ బయటకి లీక్ అయింది, ఏదో సంథింగ్ గొడవలు జరిగినాయి అక్కడ. ఆ గొడవల్లో నుంచి బయటకు లీక్ అయ్యి అఖిలేష్ యాదవ్ దాకా విషయం పాకి ఆయన ఉత్తరాలు రాసే దాకా వెళ్ళి, ఉత్తరాలు రాయటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు అనివార్యంగా చర్యలు తీసుకుందామని చెప్పి ఇలా ఈ కార్యక్రమం సిట్టు వేయటము, 8 మందిని ముయ్యటము ఇవన్నీ చేస్తున్నారు. కానీ దర్యాప్తులో ఏదో తేలుతుంది, ఇక్కడ ఏదో సీరియస్గా కొంతమంది మీద ఈ కేసుల్లో కొంతమందికి శిక్షలు పడతాయి, ఇలాంటివన్నీ నేను నమ్మట్లేదు. సార్, ఇప్పుడు అయోధ్య రామాలయానికి ఉన్న ప్రివిలేజ్ తిరుమల వెంకటేశ్వర స్వామికి లేదంటారు. ఎందుకంటే అక్కడ ఆలయ పవిత్రత దెబ్బతింటుంది అని ఎవరు ఆరోపణ చేయడానికి లేదు అని వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టున్నారు విహెచ్పి విజ్ఞప్తి మేరకు. సో ఇక్కడ కూడా ఆలయ పవిత్రత దెబ్బతింటుంది రకరకాల ఆరోపణలు, అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నప్పుడు.
మరి ఇక్కడ స్టిల్ ఈ రోజు కూడా కొనసాగుతోంది కదా, ఇది తిరుమల శ్రీనివాసుడి మీద దాడి అని ఎందుకు అనుకోకూడదు? తిరుమల శ్రీనివాసుడైనా లేకపోతే అయోధ్యలో శ్రీరామచంద్రుడైనా ఎవరైనా సరే చాలా స్పష్టంగా వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు ఎవరికి. కాబట్టి క్వశ్చన్ చేయటం అనేది వాంటెడ్గా వాళ్ళని అప్రతిష్ట పాలు చేయటం కోసమే, ఆ నమ్మకాలని దెబ్బతీయటం కోసమే, మనోభావాలని చిన్నబుచ్చటం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. అందుకోసమని చెప్పి విహెచ్పి చెప్పింది అక్కడ. ఎక్కడైనా చెప్తుంది, ఎక్కడైనా అభిప్రాయం ఉంది వాళ్ళకి. మనోభావాలు కించపరిచిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా, కేసులు పెడుతున్నారు, నగర బహిష్కరణలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఆలయం ప్రారంభమై 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల్లోనే ఈ స్థాయి స్కామ్ చేశారంటే ఇది కొనసాగితే ఏ లెవెల్కి ఎడుతుంది అంటే ప్రజల నమ్మకాలని సొమ్ము చేసుకోవటమే. ఎక్కడైనా జరిగేది అదే. ఏ గుడికైనా కైంకర్యాలు వస్తూ ఉంటాయి, అంటే సమర్పించుకుంటారు వచ్చి వాళ్ళు. ఒక 1/2 కిలో బంగారం స్వామికి ఇవ్వాలని అనుకుంటాడు, ఏదో ఒక బీభత్సమైనటువంటి డ్యామ్ కాంట్రాక్ట్ నాకు వస్తే అని అనుకుని ఒక ఆయన రహస్యంగా మళ్ళీ తను ఓపెన్గా డొనేట్ చేస్తే అది లెక్కలు చూపించాల్సి వస్తుందేమో, లేకపోతే అది ఎక్కడో వేరే గొడవకి లీడ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్ళి అందులో పడేస్తారు. అందులో దొరికిన దానికి వీళ్ళు లెక్క చెప్పక్కర్లేదు కాబట్టి వాటిని తీసి పక్కన పెట్టి జాగ్రత్తగా సర్దుతారు. అలాంటిది ఇక్కడే జరిగింది. పరకామణి గొడవ ఒకటి నడిచిందిగా ఆ మధ్య దాకా. అంటే పరకామణి అంశం పక్కన పెడితే ఇప్పుడు ఆరోపణలు సార్, ఇప్పుడు అయోధ్య రామాలయం ఆరోపణ చేస్తే అయోధ్య రామాలయానికి సంబంధించిన పవిత్రత దెబ్బతింటుంది అని అక్కడ ప్రభుత్వం భావించింది. కానీ ఇక్కడ ప్రభుత్వమే ఆరోపణలు చేసింది కదా, అంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది. అవునండి, తిరుపతి లడ్డూలో కల్తీ జరగటం అనేది దైవానికి అపవిత్రత ఆపాదిస్తున్నారు. దైవానికి కల్తీ ప్రసాదాలు కైంకర్యం పెడుతున్నారు. దీని వలన దైవం పవర్స్ దెబ్బతింటాయి. హిందువులని చంపేయటం కోసం ఒక మైనారిటీ మతస్థుడు సీఎం అయి చేసినటువంటి దారుణం అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పాడంటే వాళ్ళు పవిత్రతను కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టే కదా. ఆ పవిత్రతను కాపాడటం కోసం ఆయన ఒక శాసనం కూడా చెప్పాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటి, చంద్రబాబు గారి ఇంటెన్షన్ చాలా ఓపెన్గా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాత్మకమైనటువంటి పదవుల్లోకి, అంటే కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లోకి మైనారిటీలను ఎన్నుకోకండి. ఎన్నుకుంటే వాళ్ళు వాంటెడ్గా హిందూ దేవీ దేవతలని అవమానపరిచి హిందువులని ఏకాకులను చేసి హిందువులని దైవం నుంచి బయటకు తీసుకొచ్చి చంపేస్తారు. కాబట్టి బీ అలర్ట్. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనారిటీలను మాత్రం ఈ రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారాలు దొరికే పదవుల్లోకి తీసుకురామాకండి. ఓకే, ఇప్పుడు అయోధ్యలో దోపిడీ జరిగింది, ఇట్లాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదని అక్కడ చెప్తున్నారు. కానీ అంటే 200 కోట్లు ఉంది, కొంతమంది 1500 అంటున్నారు. అంటే అది క్లారిటీ లేదు. అధికారికంగా ఒక 7 కోట్లు అనే మాట ఒకటి నడుస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడో హిస్టరీలో ఎప్పుడో జరిగిపోయిన దోపిడీలు, ఎప్పుడో చెంగీస్ ఖాన్ వచ్చి ఇక్కడ అనేక దేవాలయాల మీద దండయాత్రలు చేశాడు, మహమ్మదీలు చేశారు, దోపిడీ, మన సంపద దోపిడీ జరిగిందని విపరీతంగా ఈ రోజుకి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చారిత్రక ఆధారాలు అయితే లేవు, అంటే స్పష్టంగా లేవు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఒక కమ్యూనిటీని డెమోనైజ్ చేయడానికి వాళ్ళైతే హిస్టరీని తీసుకొస్తారు. చెంగీస్ ఖాన్ అని మహమ్మదీయుల పేర్లు చెప్తారు. మహమ్మదీయులు ఇవన్నీ కాదండి, లోకల్గా వైష్ణవాలయాల మీద శైవులు దాడి చేసిన సందర్భాలు లేవా? శివాలయాలని వైష్ణవులు కూడగొట్టిన సందర్భాలు లేవా? కూలగొట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. వీళ్ళల్లో వీళ్ళు ఘర్షణలు పడి అంటే వీళ్ళు పక్కన పెడితే ఈ రోజు రామాలయంలో అక్కడ ఉన్న వ్యక్తులు, నియమించబడ్డ వ్యక్తులు రామభక్తులే కదా. రామభక్తులని ఎలా చెప్తారండి? వాళ్ళకి ఇంకేదో భక్తి ఉంది, వాళ్ళ భక్తి ఎక్కడ ఉందో క్లారిటీ వచ్చిందిగా ఇప్పుడు. ఆ 7 కోట్లు 200 కోట్లు ఆ కోట్ల మీద వాళ్ళకి భక్తి ఉంది, దైవం మీద కాదు. దైవం అనేది ఏమిటో వాళ్ళకి తెలుసు క్లియర్గా. కాబట్టి వాళ్ళు అంత హ్యాపీగా చేయగలిగారు. అది చేయగలిగారంటే వాళ్ళని మించిన నాస్తికులు ఎవరుంటారు? కాబట్టి వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి తెలిసిన జ్ఞానం పరిధిలో వాళ్ళు చేస్తారు.
కాబట్టి ఇప్పుడు అది నేరము అని భావించి వీళ్ళని ఓకే. కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి అది ఏమీ జరగలేదని చెప్తారు ఫైనల్గా. ఓకే. ఏం జరగలేదు అని కంక్లూడ్ చేసి ముగించడం కోసం కసరత్తు జరుగుతోంది అక్కడ. ఓకే. ఇప్పుడు సిబ్బంది స్థాయిలో ఉండే వ్యక్తులు ఇట్లా 70 కోట్లు 200 కోట్లు ఈ స్థాయిలో దోపిడీ చేయగలరా? దీని వెనకాల పెద్దల హస్తం లేదంటారా? ఎందుకు ఉండదండి, అందరి హస్తం ఉంటుంది. ఓకే. అంటే తీసిన తర్వాత బయటకు తీసుకెళ్ళాలి కదా అది. మ్మ్. అందుకని వాటాలు పంచుకోవటం అనే దగ్గర వీళ్ళకి వచ్చే వాటాలు వీళ్ళకి వచ్చినాయి. ఓకే. వీళ్ళని ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరో ఒక వ్యక్తి ఇంటికి వెళ్తే అక్కడ చాలా ఆస్తులు కనిపించినాయని, ఓకే. అతను ఇక్కడ ఈ బాధ్యతలోకి రావడానికి ముందున్న ఆర్థిక పరిస్థితి కంటే పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు అతను, ఫైనాన్షియల్ స్టేటస్. కాబట్టి అతను అక్రమం చేశాడు అనే దానికి ఒక లీడ్ మాట్లాడారు నిన్న. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎంపీ అక్కడ అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమే, కానీ అది నేను చెప్పే పరిస్థితుల్లో లేను, ఎందుకంటే చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుకని ఎటు మాట్లాడితే ఏ గొడవ వస్తుందో అని నేను మాట్లాడటం లేదు, కానీ అక్రమం జరిగిన మాట వాస్తవం ఓకే అని ఓపెన్గా మాట్లాడాడు ఆయన. ఓకే. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పవన్ పాండే ఒక ఎంపీ, వీరిద్దరు చేసిన ఆరోపణల మేరకే ఇది ఈ ఇష్యూ ఇంత పెద్ద అంశంగా మారింది. అవును. సో ఇది అఖిలేష్ యాదవ్ ఒక స్ట్రాటజికల్గా పొలిటికల్గా తను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో? ప్రయత్నం చేయాలి కదా, ఒక యుద్ధం కసరత్తు చేయాలి కదా తను కూడా ఓకే. గెలుపు కోసం. ఓకే. అంటే అవతల వాళ్ళకి రాముడి మీద భక్తి కంటే కూడా అధికారం మీద భక్తి ఉంది. వాళ్ళ రామభక్తి కేవలం బూటకం అనేది ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రపంచానికి ఇది అద్భుతమైన ఆయుధంగా వాడుకుంటాడు అతను. ఇది రేపు కోర్టులో ప్రూవ్ అయితే ఇంకా అద్భుతంగా అతనికి ఉపయోగపడుతుంది. ఓకే. అతనికి ఉపయోగపడకుండా దీన్ని డైల్యూట్ చేయాలనేది విహెచ్పి బీజేపీ ప్రోగ్రామ్. ఓకే. తద్వారా ఆలయాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవటం. అది లేకపోతే అక్కడ ఏదో జరుగుతుంది అంటే ఇక మీరు అందరినీ ఇన్వాల్వ్ చేయండి, ట్రస్ట్లో వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, ఈ చర్చలు మొదలవుతాయి. ఆ చర్చల దాకా విషయాన్ని వెళ్ళనివ్వకుండా క్లోజ్ చేయాలనేది, బుల్డోజ్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అవతల వాళ్ళ నోటిని బట్టి ఉంటుంది, అవతల వాళ్ళ ఆచరణని బట్టి ఉంటుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్కి ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందా వచ్చే ఎన్నికలు? ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది డెఫినెట్గా. అది కాకుండా ఉండటానికి ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. క్రబ్ చేసేద్దామని ట్రై చేస్తున్నాడు. ఎంతవరకు సాధ్యమవుతుందని చూడాలి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అంటే తాము సనాతన ధర్మానికి వారియర్స్గా చెప్పుకునేవారు, తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ తిరుమల లడ్డు విషయంలో బయటకు వచ్చి అనేక విమర్శలు చేశారు, చాలా మాట్లాడారు. ఒక చిన్న కోవా బన్ 10 రూపాయల కోవా బన్ అంశంలో కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో విపరీతంగా మాట్లాడారు. సో ఇప్పుడు ఈ విషయంలో మాత్రం చాలా పైనుంచి కింది స్థాయి వరకు చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి సనాతన ధర్మం, అంటే సనాతనవాదులు అని చెప్పుకునే వర్గాలు. అక్కడ ట్రస్ట్ నుంచి జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రస్ట్ తాలూకా ఇంటిగ్రిటీ మార్కెట్లో దెబ్బతింటుంది. ఓకే. కాబట్టి ఇది ఎంతసేపు ఎవరో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్న ధోరణిలోనే తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఓకే. అంతే తప్ప కన్విన్స్ కావాలనో లేకపోతే కన్ఫెస్ కావాలనో అనుకోవడం లేదు వాళ్ళు. ఓకే. అనుకోవడం లేదు, దాన్ని నేరంగా వాళ్ళు భావించట్లేదు. మీరు గొడవ చేస్తున్నారు కాబట్టి కేసు పెడుతున్నాం, మీరు గొడవ చేస్తున్నారు కాబట్టి అరెస్టులు చూపిస్తాం, మీరు గొడవ చేస్తున్నారు కాబట్టి కోర్టులో పెట్టాం విషయాన్ని, ప్రూవ్ చేయండి అంటే ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. చూసారా ఎంత దారుణం జరిగిందో. ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో రామాలయ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వాళ్ళని దొంగలని ముద్రేస్తారా అని ఎదురు దాడికి దిగుతారు. అందుకని వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడరు. రేపు పొద్దున సీరియస్గా కేసు క్లోజ్ అయ్యే టైంలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి వాళ్ళ యాక్షన్ ఉంటుంది. ఓకే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.